నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు నీట మునిగిన పంట పొలాలు టోల్ ప్లాజా వద్ద ఉధృతంగా ప్రవహించిన నీరు జల దిగ్బంధంలో గుంటూరు నగరం చెరువులను తలపించిన రోడ్లు అవస్థలు పడిన జనం నగరంలో పర్యటించిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు ఐకాన్ రేపటికి సీఎంగా 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంబరాలు ఆలపాటి అశోక్ బాబు వెల్లడి మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం బాలకుటీర్ లీజు వ్యవహారంపై చర్చ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాల కారణంగా స్కూల్స్ కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేస్తున్నారు. వర్షం ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఎక్కడ చూసినా పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు తటాకాలను తలపించిన రోడ్లు ఇక ఉదయం నుండి బయటకు రాని జనం సాయంత్రం కాస్త తెరిపించడంతో రోడ్డుపైకి వచ్చేశారు. ఎటు వెళ్లాలన్నా వర్షపు నీరు ఎటు కదలలేని స్థితి మొరాయించిన వాహనాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఇది కాక విజయవాడ రోడ్డు వాహనాలు మొత్తం కూడా అలా ఆగిపోతున్నాయి రన్నింగ్లోనే. గుంటూరులో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కంకరగుంట ఆర్యూబీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. లక్ష్మీపురం, బ్రాడీపేట, శ్యామలనగర్, పట్టాభిపురంతో పాటు ప్రధాన వీధుల్లో రోడ్లపైకి డ్రైనేజీ ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు వెహికల్స్ లోకి నీరు వెళ్లటంతో రోడ్లపైనే ఆగిపోయాయి. నగర శివారు ప్రాంతాల్లోకి పూర్తిగా వర్షపు నీరు చేరటంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజా టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపైకి దాదాపు 2.5 అడుగుల మేర నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ జామ్ కావటంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలను సురక్షితంగా తరలించే ప్రయత్నం చేశారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. లాంవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉధృతికి 2 చిన్నారులు కొట్టుకుపోతుండగా చెట్టును ఆసరా చేసుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం చిన్నారులను సురక్షితంగా రక్షించారు. వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే నసీర్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. పాదగుంటూరు, వినోబానగర్, మధ్యరాల కాలనీలో వర్షపు నీరు 3 అడుగుల లోతుల్లో ఇళ్లలోకి చేరడంతో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సందర్శించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రాకుండా చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు, సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు. సీఎం చంద్రబాబు ఆయన పర్యటనను రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్రింది స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజలు ఇబ్బందులను తగ్గించవచ్చని తెలిపారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పట్టణ ప్రాంతంలో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాలని తెలిపారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. వర్షాలు, వరదలు కారణంగా త్రాగునీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగిందని, వాటిపై అధికారులు సీరియస్గా దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. కలుషిత ఆహార ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దని, ఈ విషయంలో కఠినంగా ఉండాలి అని తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుందన్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలు సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజలు ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమను ఆదుకుంటుంది అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలని ఆయన తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తారని తెలిపారు. విజయవాడలో కొండ చర్యలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0863223414 నెంబర్కు గాని 9849904013కు గాని ఫోన్ చేసి సమస్యను తెలియచేసి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని,
కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలను గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ప్రకటించారు. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని ప్రజలు మొండిగా వ్యవహరించవద్దని సూచించారు. మనకు నెక్స్ట్ 2 days కూడా అంటే రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. నైట్ రేపు హెవీ రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే నగరం అంతా కూడా జలమయం అయిపోయింది. అంటే డ్రైన్స్ ఉన్నప్పటికి కూడా వాటి కెపాసిటీకి మించి రెయిన్ పడటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఎక్కడైతే కొంచెం వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు వచ్చి ఉంటాయో వాళ్ళు దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగే రీతిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళందరినీ కూడా మరి రీహాబిలిటేషన్ సెంటర్స్లో అకామిడేట్ చేయడానికి ప్రస్తుతం ఒక 9 సెంటర్లు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడే వాళ్ళకి నైట్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భారీ వర్షం కారణంగా గడ్డిపాడు గణేష్ నగర్లో గడ్డిపాడు చెరువు నీరు ఇళ్లల్లో చేరింది. ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించి ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణమే అప్రమత్తమై పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, రాజకీయ చరిత్రలో ఒక ఐకాన్గా చంద్రబాబు పేరు నిలుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, బుచ్చి రాంప్రసాద్తో కలిసి ఆలపాటి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటిసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. టీడీపీ కేంద్ర, జిల్లా కార్యాలయాలలో చంద్రబాబు ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబుతోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ఉన్నత స్థానంలో ఉంచటమే చంద్రబాబు లక్ష్యమని నేతలు తెలిపారు. విద్యా అవకాశాలను పెంపొందించడానికి, సాంకేతిక విద్యను పెంచడానికి, ఎక్కడైతే మానవులలో అభివృద్ధి చెందుతాయో ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా సాంకేతిక అభివృద్ధికి నాంది పలికి ఇవాళ సైబరాబాదు ఏర్పడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా దాన్ని కూడా పక్కదావ పట్టించడానికి ప్రయత్నించారు. వ్యవసాయాన్ని మరుగున పడతా ఉన్నాడు, సర్వీస్ సెక్టర్ అన్నాడు. ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజున ఈ భారతదేశంలో ఆ రోజున వాజ్పేయి గారితో, ఆనాటి ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారితో కలిసి ఆయన ఒక ఆలోచన చేయబట్టి ఆ రోజున ట్రాయ్ ద్వారా, టెలికాం సిస్టమ్ ద్వారా ఈ రోజున ప్రతి ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఈ రోజున సర్వీస్ సెక్టర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ లీజు రెన్యువల్ కు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, షేక్ సజీలతో పాటు టీడీపీ, జనసేన, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి గుంటూరు నగరం చెరువులను తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాల పనితీరు అంతా కూడా చూస్తూ ఉంటారు. వాస్తవంగా ఆ కాలంలో నగరంలో మంచి పాఠశాలలు తక్కువగా ఉన్న కాలంలో వారు ఆ పాఠశాలని స్థాపించారు. సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు. ఇప్పుడంటే సిబిఎస్ఈ పాఠశాల చాలా వచ్చేసింది, అంటే సెంట్రల్ సిలబస్. కానీ ఆ రోజున సిబిఎస్ సిలబస్
వాస్తవంగా నగరంలోకి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని సిబిఎస్ సిలబస్లో ఆ పాఠశాలలోనే చేర్చారు. సో ఆ పరంగా ఆ పాఠశాల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ నగరంలో అందించిన మాట వాస్తవం. ఎందుకంటే నేను కూడా దాన్ని పరిశీలన చేస్తూ ఉంటాను. కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆ లీజు దాని టెక్నికల్ ఇష్యూస్ నేను అందదలుచుకున్నాను. ఆ లీజు పొడిగింపుకి నేను నేను సపోర్ట్ చేస్తాను. ఏదైనా సరే మనం రెస్పెక్టెడ్ కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్టెడ్ బై ది పీపుల్, ఒక్కొక్కరు 10,000 మంది ఓటర్స్తో వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు, లేకపోతే మీరు అడిగినప్పుడు, లేకపోతే ప్రజాప్రతినిధులుగా మేము అడిగినప్పుడు, గవర్నమెంట్ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఏదన్నా రిక్వెస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. మోర్ ఎవర్ అంటే ఎందుకంటే ఆ స్కూల్ మూసేయాలనో లేకపోతే ఏదో అది కాదు, కనీసం ప్రభుత్వం ఏదైతే డే టు డే సర్క్యులర్స్ ఇస్తుందో ఆ సర్క్యులర్స్ పాటించడంలో నాకు తెలిసి కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను ఆ స్కూల్ ఫెయిల్ అయింది. మిత్రులకు చెప్పేది ఏంటంటే స్కూల్ అనేది అందరికీ పనికొచ్చేటువంటి అంశంగా ఆ రోజు ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ప్లస్ స్కూల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి అనేక జియోస్ లో కూడా దే షుడ్ నాట్ బి యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అన్నారు. అంటే ఏదైనా స్కూల్ కానీ ప్లే గ్రౌండ్ కానీ మరి ఇంకొక పర్పస్ కోసం యూజ్ చేయకూడదని కూడా క్లియర్ గా వచ్చినటువంటి జియోస్ లో కానీ మెమోస్ లో కానీ అలాగే సుప్రీంకోర్టు డెసిషన్స్ లో కూడా అనేక చోట్ల ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని ఈ రోజు గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా ఇంకో పర్పస్ కి ఇవ్వాల్సినటువంటి ఆలోచన చేయడం కూడా ఈ కౌన్సిల్ సభకు శ్రేయస్కరం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే మిగతా స్కూల్స్ ఇప్పుడు బాలకుటి స్కూల్లో దాదాపు 200 మంది స్టాఫ్ ఉంటారు. 200 మంది అంటే 3-4 క్యాంపస్లు కలిపి వాళ్ళ పిల్లలందరికీ కూడా వాళ్ళు ఉచితంగా. సో ఇలా అన్ని రకాలుగా వాళ్ళ నార్మ్స్ ని వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా పాటిస్తూ ఉన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ స్కూల్ కి ఖచ్చితంగా దాని లీజు పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కార్పొరేషన్ వారికి ఏదైనా నష్టం కలుగుతుంది అనే ఒక ఆలోచన అయితే దానికి ఫీజు ఏదైతే ఇప్పుడు లీజ్ పేమెంట్ ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని మరింత పొడిగించి దాన్ని వారికే లీజ్ అప్పగిస్తే చాలా బాగుంటుంది. ఈ కార్పొరేటర్ యొక్క సిఫార్సు మేరకు కొన్ని సీట్లు ఫ్రీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి బిలో పవర్టీ లేని వాళ్ళకి కూడా కొన్ని సీట్లు గుంటూరు నగర పౌరులకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి స్థలం కాబట్టి ఈ యొక్క అందరికీ బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతలు మీరు ఎంతో సర్వీస్ చేస్తా ఉన్నారు కాబట్టి కొన్ని సీట్లు కార్పొరేటర్ సిఫార్సు మేరకు చెప్తాను సిఫార్సు మేరకు కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి వాళ్ళని కోరటం కూడా జరుగుతాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే రాశారు ఫైల్ మొత్తం చదివారు. వీటిలో ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వర్షం ఉన్నట్లు వాతావరణ శాఖ ముందుగా తెలిపినప్పటికీ అధికారులు చోద్యం చూస్తూ ఏమాత్రం ముందస్తుగా చర్యలు చేపట్టలేదని, డ్రైనేజీ పూడికతీత పనులు చేయలేదని ఎన్ఎస్యుఐ నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ప్రవహిస్తున్న వర్షపు నీటిలో ఎన్ఎస్యుఐ పడవ ప్రయాణం చేసింది. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం చేపట్టిన ఈ వినూత్న నిరసనకు అటుగా ప్రయాణించే వాహనదారులు మద్దతు తెలిపారు. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నాథ్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో పోలీస్ సిబ్బందికి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం గురించి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ కు డాక్టర్ల బృందానికి ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉచిత వైద్య సేవలు అందించారు. మనం ఈరోజు మన ప్రైమ్ హాస్పిటల్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ సిబ్బందులకి ఎస్పెషలీ 50 years ఫస్ట్ ప్రయారిటీగా, తర్వాత 40 years యాన్యువల్ మాస్. మరి పోలీసులు ప్రజల్ని కాపాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు బాగుంటేనే మనకి ఏదైనా కానీ చూడగలరనే ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమం మరి దృష్టిలో పెట్టుకొని అలా పోలీస్ సిబ్బంది అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ మంచి కార్యక్రమంలో మరి ఆర్గనైజేషన్లో చక్కగా మమ్మల్ని కూడా పాల్పంచుకునేటట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమం దీనికి చేసినటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ అందరికి కూడా, అలానే ఇక్కడ ఉన్నటువంటి మా హాస్పిటల్లో ఏదైతే సూపర్ స్పెషాలిటీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ బృందం అందరూ కూడా శ్రద్ధ తీసుకొని మరి మన పోలీసు వారు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పేసి మేము కూడా ఎస్పీ గారికి తెలియపరచడం అయింది. ఎగువ నుంచి వస్తున్న వరద, కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జోసా లుకాస్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బ్రాంచ్లో శనివారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. జోసా లుకాస్ ప్రతినిధులు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నేతృత్వంలో భారీగా రక్తదానం చేశారు. ప్రజలను అందంగా చూపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచడం కోసం తాము ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మాట్లాడుతూ జోసా లుకాస్ మున్ముందు కూడా తమను ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు. మేనేజర్ వినోద్, అసిస్టెంట్ మేనేజర్ శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఏంటంటే జోసా లుకాసు ఇప్పటి వరకు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సొసైటీకి కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో సొసైటీకి సేవా దృక్పథంలో భాగంగా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టడం అనేది జరిగింది. బ్లడ్ అనేది ఏంటంటేనండి అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాకపోతే మా కంపెనీ, మా ఎండి గారు ఏంటంటే అన్ని దానాల్లో కంటే రక్తదానం చాలా గొప్పదని చెప్పి దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టడం అనేది జరిగింది. సో ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా అంటే మా వేడుకల్లో భాగంగా కానీ మామూలుగా వాలంటరీగా కానీ ఎప్పుడు కూడా జోసా లుకాస్ ముందుంటుందని చెప్పేసి తెలియకరమైన విషయము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసినా 2000 మంది పేషెంట్స్ ట్రీట్ అవుతూ ఉంటారు. కనీసం 1000 మందికి రక్తం ఖచ్చితంగా అవసరం అవుతూ ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మాకు రక్త నిల్వలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో జోసా లుకాస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 50 నుంచి 60 మంది వరకు ఈరోజు ఇక్కడ రక్తదానం చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 20-25 మంది వరకు ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి సందర్భంలో జోసా లుకాస్ వాళ్ళ నగలతోటి జనాలకి అందానే కాదు, వీళ్ళ యొక్క ఆలోచనలతోటి మనుషులకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలనేటువంటి సామాజిక స్పృహని మా గవర్నమెంట్ బ్లడ్ సెంటర్ తరపు నుంచి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి మరికొన్ని జరగాలి. అందులో కూడాను చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడాను లాభాపేక్ష లేకుండా గవర్నమెంట్కి అంటే ప్రజలకి ఎక్కువ సర్వీస్ చేసేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. 2 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. డ్రైనేజీ కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పీకలవాగును పరిశీలించారు. నీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో గంజాయి, రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఐజీ, ఎస్పీలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఐజీ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్తో
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈవ్ టీజింగ్ మాట వినపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, దూలిపాళ్ల నరేంద్ర కేంద్ర మంత్రితో పాటు ఉన్నారు. పెదకాకాని మండలంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం, వరదలతో కారు కొట్టుకుపోయింది. ఉప్పలపాడు, గోళ్లమూడి మధ్య వరద ఉధృతికి కాల్వలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులు మృతి చెందారు. మృతులు ఎన్ రాఘవేంద్ర, పసుపులేటి సందీప్, కోడూరి మాన్విత్గా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, నీట మునిగిన పంట పొలాలు, టోల్ ప్లాజా వద్ద ఉధృతంగా ప్రవహించిన నీరు. జల దిగ్బంధంలో గుంటూరు నగరం, చెరువులను తలపించిన రోడ్లు, అవస్థలు పడిన జనం. నగరంలో పర్యటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు. రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు ఐకాన్. రేపటికి సీఎంగా 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంబరాలు. ఆలపాటి అశోక్ బాబు వెల్లడి. మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం. బాలకుటీర్ లీజు వ్యవహారంపై చర్చ. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.